వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు నిందితులుగా ఉన్నవాళ్ళు 164 స్టేట్మెంట్కు ముందే రకరకాల కారణాలతో మరణించటాన్ని ఎలా చూడాలి? 100% ఇప్పుడు ఏది అయినా ఇవంతా కూడా వ్యవస్థలో కొన్ని లోపాలు, ఏం జరగబోయేది వాళ్ళకు ఆ సీఎం పదవి ముందర, వాళ్ళ డబ్బుల ముందర వాళ్ళకు కొంత అవకాశాలు అయితే ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళకు అవగాహన ఉంది. సిబిఐ వాళ్ళు సెట్ చేసుకొని ఇదంతా నువ్వు ఇట్లా సెట్టింగ్ అంటే వాస్తవం ఇది జరిగిందని సిబిఐ వాళ్ళు కొంచెం సిస్టమేటిక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదన్నా మనం చెప్పినందువల్ల కాదు, అది 164 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేస్తే ఫ్యూచర్లో కూడా మళ్ళీ వీళ్ళని ప్రలోభ పెట్టకుండా ఉంటారని వాళ్ళు సిస్టమేటిక్గా పోయేది. ఎప్పుడైనా వాళ్ళు ఎవరితో ఏదైనా తీసుకుంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దస్తగిరి విషయంలో కూడా జరిగింది. దస్తగిరిని చాలా ప్రలోభ పెట్టినారు వాళ్ళు. కానీ దస్తగిరి ఇంకా నేను తప్పు చేసినాను, దానికి ప్రాయశ్చిత్తంగా నేను ప్రజలకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రలోభాలను అతను ఒక రకంగా యాక్టింగ్ చేస్తూ నేను చెప్పనులే అంటూ అతను చెప్పాల్సింది చెప్పినాడు. లేదంటే దస్తగిరిది కూడా 164 వరకు రాదు. దస్తగిరితో కూడా దస్తగిరిని అనేక ప్రలోభాలకు వీళ్ళు మధ్యలో పెట్టి ట్రై చేశారు. కానీ దస్తగిరి వాళ్ళని మభ్యపెట్టాడు.